హలో పౌర్ణమక్క. హా పావని. నాకు డబ్బులు ఇచ్చేది ఉంది కదా అక్క, 5,000. హా నాకు డబ్బులు ఇవ్వండి అక్క, నాకు కొంచెం అవసరం ఉన్నాయి. నేను వేస్తాను పావని. ఫోన్ పే ద్వారా నీకు డబ్బులు వేస్తాను. ఇప్పుడు వేయండి నాకు. సరే సరే పావని. ఓకే. పావని, పౌర్ణమక్క. నీకు ₹1 పంపించిన చూసుకుంటావా? ₹1 పంపించిరా? సరే చూస్తాను, ఆగండి. రాలేదక్క నాకు ₹1. లేదు, బ్యాంక్ నుంచి SMS కూడా రాలేదు. రాలేదా? రాలేదక్క. నేను పంపించాను పావని. లాస్ట్కు 65 నెంబరు నీదే కదా? ఏంది 65 వేసారా? నాకు 65 ఎందుకు అవుతుంది అక్క? 64 కదా. కాదా? అయ్యో, ఒక్క నిమిషం ఆగు, నేను చూసుకుంటా. అయ్యో, నేను 64 కొట్టిన పావని, సారీ. నేను మళ్ళీ పంపిస్తా, ఆగవా? లైన్లో ఉండు. సరే, నేను వెయిట్ చేస్తా. సరే. ఇప్పుడు మళ్ళీ 65ది కాకుండా 64 పెట్టి కొట్టిన, చూడవా? అక్క వచ్చింది. వచ్చిందా? హాయ్ అని మెసేజ్ కూడా వచ్చింది, SMS కూడా వచ్చింది అక్క. వచ్చింది ₹1. హాయ్ వచ్చిందా? ఓకే, థ్యాంక్స్ పావని. నేను ఇప్పుడు మొత్తం డబ్బులు పంపిస్తాను నీకు, ₹5,000. సెండ్ చేయండి అక్క, సెండ్ చేయండి. ఓకే అక్క, వచ్చినాయి డబ్బులు. 5,000 వచ్చేసినాయి అక్క. థ్యాంక్స్ అక్క. ఓకే పావని, ఓకే. మీరు ఎవరికైనా డబ్బులు వెయ్యాలి అని అనుకున్నప్పుడు ₹1 వేసి తిరిగి వాళ్ళకి కాల్ చేసి ఆ ₹1 వచ్చిందా రాలేదా అనేది కనుక్కొని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మొత్తం అమౌంట్ మీరు వెయ్యండి.